మూడు ఉన్నాయి అక్కడ. ఆ నాలుగిట్లో మూడింటిని కొట్టారు. మనం ఎట్లాగా కైరానా హిల్స్ ను కొట్టాము, కైరానా హిల్స్ లో ఏం చేసాము, డైరెక్ట్ స్థావరాన్ని పేలిస్తే బాంబులు వెళ్ళిపోతాయి. అది ఇక రేడియేషన్ అప్పుడు నాగసాకి హిరోషిమాల కంటే 100 రెట్లు ఎక్కువ అవుతుంది. మొత్తం ఇరాన్ బూడిదైపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా మనం పాకిస్తాన్ లో ఎట్లా చేసామంటే ముఖద్వారం మీద కొట్టాం, మూతి మీద కొట్టాం, ముడ్డి మీద 2 వైపులా కొట్టాం. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని చేసి అంత సీన్ ఎవడకుండదు. ఎందుకంటే ఆ లోపల రేడియేషన్ ఎట్టుందో ఎవడు ఐడెంటిఫై చేయలేడు. గబక్కన వెళ్తే బూడిద మిగులుతుంది అక్కడ. పెద్ద పెద్ద సైంటిస్టులు అయినా కరిగిపోతారు అక్కడ. కాబట్టి దాన్ని గురించి మళ్ళీ సైన్స్ తో ఆలోచించి గొప్పగా సెట్ చేసేవాడికి ఎన్ని శతాబ్దాలు పడదో తెలియదు. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ మూసు కూర్చుంది అక్కడ. ఇరాన్ లో కూడా ఇప్పుడు సేమ్ మన ఫార్ములా ఫాలో అవుతున్నారు అక్కడ అమెరికా వాళ్ళు. దాని ముఖద్వారాలు, మూతులు, ముడ్డిని కొడుతున్నారు. డైరెక్ట్ దాన్ని పేల్చట్ల. పేలిస్తే ఇప్పుడు అక్కడ యురేనియం ఉన్నాయి నిల్వలు, అటాంజైనా ఇంకోటి ఇంకా అణుబాంబులు తయారు చేయాలి. 11 అణుబాంబులు తయారు చేయడానికి తగినంతటి శుద్ధి చేసిన యురేనియం మా దగ్గర ఉందని చెప్పారు. మేబీ ఉండి కొంచెం వచ్చేమో లోపల బాంబులు కూడా తెలియదు. ఎందుకంటే 7 అండర్ గ్రౌండ్ సిటీస్ కట్టింది అది. అక్కడ జనాలు ఎవరు ఉండరు. సైనిక నగరాలు, ఆయుధ నగరాలు, వాటిని వీడియోలు తీసి పెట్టింది అది ఇరాన్. ఇప్పుడు అమెరికా చేస్తున్నది బయటికి చెప్తున్నది ఒకటి,